మా చెల్లెలు కొడుకు వచ్చాడండి, పాయసం కావాలని అడిగాడు. కానీ ఇంట్లో సేమియా లేదు. సగ్గుబియ్యము, పెసరపప్పు, పచ్చనిపప్పు వేసి పాయసం చేస్తున్నాను. చూద్దామండి ఎలా తయారు చేయాలో. పాన్లో పెసరపప్పు అవన్నీ వేసుకొని బాగా కడుక్కోవాలండి. కడిగి గ్యాస్ వెలిగించుకోవాలి. పాన్లో పెట్టుకొని ఈ గ్లాస్తో కొలత పోసుకొని వాటర్ వేసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక కొలత పెట్టి వేసుకున్నాక పాన్ పెట్టి విజిల్ పెట్టాలండి. వాటర్ కూడా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ పొంగుతుంది. అది పొంగినప్పుడు విజిల్ పెట్టానండి. పొంగినప్పుడు బాగా హీట్ ఎక్కువైపోయినప్పుడు పేలుతుందండి కొన్నిసార్లు. చూడండి, నేను కొబ్బరి తురుముతున్నాను. చూడండి అది ఎట్లా పొంగుతుందో. పొంగింది. ఇప్పుడు ఎక్కువసేపు పొంగుతున్నప్పుడు ఆపేసేయండి గ్యాస్, లేకపోతే పేలుతుంది. ఎందుకంటే హీట్ ఎక్కువ అవుతున్నప్పుడు తెలిసిపోతుంది మనకి అక్కడ ఏం జరుగుతుందని. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. పప్పు బాగా ఉడికిపోయింది చూడండి. కొంచెం ఇప్పుడు బెల్లం వేసుకుందాం దాంట్లో కొట్టి. చూడండి ఆఫ్ అయ్యి బాగా ఉడుకుతుంది. ఒక కప్పు బెల్లం వేసానండి. బెల్లం వేసి బాగా మిక్స్ చేసి ఇప్పుడు జీడిపప్పు, ద్రాక్ష అవన్నీ నేతిలో వేయించుకొని వేద్దామండి. జీడిపప్పు, ద్రాక్ష నేతిలో వేయించానండి. ఇప్పుడు దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు కొబ్బరి పొడి కూడా వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు పాయసం రెడీ అయిపోయిందండి. మా వాడు అల్లరి చేస్తా ఉన్నాడు పాయసం అని. చూద్దాం వాడు ఏం చెప్తాడు పాయసం తిని, బాగుందా లేదా అని. వాడు గ్లాసులో గిన్నెలో వేసే వరకు ఒప్పుకోవట్లేదు. ఈ పాయసాన్ని మీ ఇంట్లో తయారు చేసి కామెంట్స్ రూపంలో చెప్పండి. మా వాడు చెప్తాడు చూడండి. నాకు సూపర్గా ఉందా?